దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలి. చెప్పండి, ఏ శాంతం అంట? ఏ శాంతం? మళ్ళీ చెప్పాలి, ఏ శాంతం? దీర్ఘశాంతం. చూసారా, చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. కా 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 గుడిస్తే కాక దీర్ఘం ఇస్తే కీ, గుళ్ళో దీర్ఘం ఇస్తే కీ అని చెప్తాం కదా. చూడండి, ఇప్పుడు దీర్ఘం కదా ఏంటి? దీర్ఘశాంతం. దీకేముంది? ఒత్తుంది. ఒత్తుందా లేదా చెప్పండి కదండి. దీర్ఘం. అలాగే మన జీవితంలో కూడా ఎవరు ఏదనుకున్నప్పటికీ కూడా, ఎవరు మనల్ని ఏం చేయాలన్నప్పటికీ కూడా మీ మనసులో మీరు ఏం చేయాలో తెలుసా? దీర్ఘాన్ని అంటే దీర్ఘశాంతాన్ని వహించేటువంటి వారుగా ఉండాలి. ఎదురు చూసినంత మాత్రాన్ని ఏమైపోరు మీరు అందరూ కూడా. వాళ్ళు అనుకున్నంత మాత్రాన్ని మీరు ఏం సెట్టోళ్ళేం కాదు. పడిపోయినంత మాత్రాన ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. మీరు ఏమాత్రం కూడా చెప్పండి, మీరు ఏమాత్రం కూడా ఏమండి వేరే వ్యక్తులు ఏం కాదు. అర్థమవుతుందా? ప్రజలు 4 విధాలుగా అనుకుంటారు, కానీ ప్రభువు ఏమనుకుంటాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడైనటువంటి బిడ్డగా అనుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి సంఘంలో నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఉంచాడు అనే విషయాన్ని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని నేను ప్రభు పక్షాన ఈ మాటలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని మీరు బాగా గమనించగలిగితే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మాట, దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలి అంటున్నాడు. చెప్పండి, దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండాలి. దీర్ఘశాంతం ఎవరు కలిగి ఉన్నారో తెలుసా అండి? ప్రభువు కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన మీద కుంభేశారు, ఆయన ఏమన్నా అన్నాడా? ఆయన్ని కొట్టారు, ఏమన్నా అన్నాడు? ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, ఏమన్నా అన్నాడా? కదండి. రాజులు ఎదుట తీసుకువెళ్ళారు, ఏమన్నా అన్నాడా? చూడండి, రాజులు ఎదుట ఆయన దీర్ఘశాంతంగానే ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సామాన్యమైనటువంటి ఉమ్ము వేసిన వారి దగ్గర కూడా మౌనంగానే ఉన్నాడు. నిజంగా ఆయన అధికారిగా ఉన్నాడు, ఆయన సజీవమైన దేవుడిగా ఉన్నాడు, ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంత పవర్ఫుల్ కలిగినటువంటి వ్యక్తి కూడా నేను అంటున్నాను, మీరు బాగా గమనించండి. ఒక టైం వచ్చినప్పటికీ ఆ టైంను బట్టి ఆయన వెయిట్ చేసేవాడిగా ఉన్నాడు. మౌనము ఒక్కొక్కసారి అంగీకారమా అర్ధాంగీకారమా అని అడుగుతాం మనం అందరం కూడా. ప్రియ దేవుని బిడ్డలు, ఒక్కొక్కసారి మౌనము యేసయ్య జీవితంలో అది అంగీకారంగానే ఉంది. ఎందుకు తెలుసా? ఆయన దీర్ఘశాంతత్వాన్ని మనకు దయచేయడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. మరి ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీవు ఎందుకని నోరు వేసుకుని పడిపోతావు? ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీవు ఎందుకని, ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, కయ్యానికి కాలు దూతావు? ఆయన బిడ్డగా ఉన్నటువంటి నీవు, ఆయన పరిశుద్ధతను ధరించుకునేటువంటి నీవు ఎందుకని నీ జీవితంలో, ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, అనేకమైనటువంటి పనికి మాలినటువంటి గొడవలకు వెళ్తున్నావు? కనుక దీర్ఘశాంతాన్ని వహించేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాట పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ అంటున్నాడు, మీరు జాలి కలిగినటువంటి మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలి అంటున్నాడు. చెప్పండి, ఏంటంటండి? మొట్టమొదటిగా ధరించుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పండి? 5 ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మీరు ధరించుకోవాలి. నేను అంటున్నాను, బాగా వినండి, మీరు ధరించుకోవాల్సింది పట్టు వస్త్రాలు కాదు. మీరు ధరించుకుంది కదండి 9.6 కేడియం బంగారం కాదు. మీరు ధరించుకోవాల్సింది షూట్స్ బూట్లు కాదు. మీరు పెట్టుకోవాల్సింది రేమన్కి సంబంధించినటువంటి షూట్లో ఏమండి రిబకాక్ షూస్కో కాదు. దయచేసి గమనించండి, మీరు ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. లోకంలో ఉన్నటువంటి వారు, దేవుని విషయంలో ఉన్నటువంటి వారు ధరించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా మీరు ఈ 5 లక్షణాలని మొట్టమొదటిగా ధరించుకోవాలి. బహుశా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ 5 లక్షణాలు ఒకవేళ మీలో లేకపోతే మీరు దేవుని బిడ్డలుగా ఉండడానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు. ఆయన ప్రేమను చాటించడానికి, ఆయన పరిశుద్ధతను వివరించడానికి మనము అనర్హులమే అనే విషయాన్ని నేను ఖండితంగా ప్రకటన చేస్తున్నాను. కనుక మనకి ఈ 5 లక్షణాలు ఉండాలి.